హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆదిత్యకి జాబ్ వస్తుంది కదా, క్యాబ్ డ్రైవర్గా. నెలకి 20,000 రూపాయలు శాలరీ అన్నమాట. ఇంకా ఆనందమైన విషయాన్ని ఆనందితో పంచుకోవాలి అని చెప్పేసి ఆదిత్య కంగారుగా ఇంటికి వస్తాడు. ఆనందితో చెప్తాడు. ఆనంది మటుకు కొంచెం బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఆదిత్య గారు, మీరు క్యాబ్ డ్రైవర్గా వెళ్తున్నారంటే నాకు ఎందుకో బాధగా ఉందండి. మీరు చాలా కంపెనీలకి ఓనర్ కదా, అలాంటిది ఇప్పుడు ఇలాగా ఎవరో కారుకి ఇలా క్యాబ్ డ్రైవర్గా వెళ్ళటం నాకు నచ్చట్లేదండి అనేసి అనగానే, చూడు ఆనంది, ప్రతి రోజులు ప్రతి పరిస్థితులు ఒకలాగే ఉండవు కదా. ఇప్పుడు మనకి జాబ్ రావటమే చాలా మంచి జరిగింది అనుకుంటున్నా. ఎందుకంటే మనం కష్టపడి పై స్థాయికి ఎదగాలి అంటే ముందు తొలిమెట్టు ఎక్కాలి కదా. ఇది మన బ్రతుకుని పైకి తీసుకురావడానికి తొలిమెట్టు అన్నమాట అనేసి ఆదిత్య ఆనందికి అన్ని వివరంగా చెప్తాడు. నెలకి శాలరీ 20,000 రూపాయలు, ఇంకా పైన కమిషన్ కూడా వస్తుంది. కాబట్టి మనం హ్యాపీగా ఉండటానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఆనంది. అయినా కూడా ఇవి నాకు జాబ్ వచ్చింది అన్న ఆనందకరమైన విషయం నీతో చెప్తే చక్కగా స్వీట్ చేసి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తావనుకుంటే ఇదేంటి ఆనంది ఇలా బాధపడుతున్నావు, నాకు స్వీట్ చేయవా నువ్వు అని చెప్పేసి ఆదిత్య అడుగుతూ ఉంటే ఆనంది అంటుంది, మీకు నేను ఎందుకు స్వీట్ చేయనండి అని చెప్పేసి గబగబా వెళ్ళి క్యారెట్ హల్వా చేస్తూ ఉంటుంది. క్యారెట్ హల్వా చేస్తున్నావు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నీకు చెమట్లు చూడు ఎలా కారిపోతున్నాయో, నేను తుడుస్తాను ఆనంది అని చెప్పేసి ఇంకా తుడవటం స్టార్ట్ చేస్తాడనమాట. ఏమండి ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అనగానే, ఏమైంది, నా కోసం నువ్వు కష్టపడుతున్నావు, నీ కోసం నేను నీకు వస్తున్నటువంటి చెమట తుడుస్తున్నా, దాంట్లో ఏముంది అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు అలా ప్రేమగా క్యారెట్ హల్వా చేస్తారు. వాళ్ళు అలా ప్రేమగా క్యారెట్ హల్వా చేస్తే ఇంకా క్యారెట్ హల్వా కూడా హ్యాపీగా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇద్దరు ఒకరి నోట్లో ఒకరు క్యారెట్ హల్వా పెట్టుకుంటారు. చాలా బాగా కుదిరింది కదా అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వెంటనే ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడతాడనమాట. వాళ్ళు అలా హ్యాపీగా ఉంటే ఈ జీవన ఎలాగైనా సరే నేను కంపెనీకి మేనేజర్ని అవ్వాలి, నేను ఆ సీటు కొట్టేయాలి, బావగారి సీటు నాకే రావాలి, అడిగితే అత్తయ్య గారు ఎవరికి ఇవ్వమంటున్నారు కదా, కాబట్టి చేతుని లైన్లో పెట్టుకుంటే నాకు ఆ సీటు కన్ఫామ్గా వచ్చేస్తుంది, ఎలాగైనా విని బుట్టలో పడేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి జీవన బెడ్రూమ్కి వచ్చేసేపాటికి చైతన్య పని ఏదో చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నేను శారీ కట్టుకొని ఉన్నా, ఆ చైతన్యాన్ని టెంప్టింగ్ అయ్యేటట్టుగా చేయాలి నా అందంతో అని చెప్పేసి ఇంకా అలాగే వచ్చి ఆ చైతన్య వైపు చూసుకుంటూ కబోర్డ్లో ఏదో తీయబోతూ ఉంటే బల్లి 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 అనేసి నటిస్తూ ఉంటుందన్నమాట. ఏమైంది జీవన, ఎందుకు అలా అరుస్తున్నావు అనేసి చైతన్య గబగబా చేస్తున్నటువంటి వరకు పక్కన పెట్టేసి, ఏమైంది జీవన అనేసి కంగారుగా వెళ్ళగాని, చైతు అక్కడ బల్లుంది చైతు, నాకు బల్లి అంటే చాలా భయం చైతు అనేసి చైతన్యకి దగ్గరగా వెళ్తుంది. చైతన్య కూడా జీవనాన్ని దగ్గరగా తీసుకోగానే జీవన అంటుంది, చైతన్య చూసావా, మనం లవ్లో ఉన్నప్పుడు ఎంత రొమాంటిక్గా ఉండేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇప్పుడు చూడు పెళ్ళైనా ఒకరికొకరు మనం కొట్టుకోవటం తిట్టుకోవటం బద్ధశత్రువులాగా బ్రతుకుతున్నాం. ఇప్పటి నుంచైనా మన ఇద్దరం ఒకటి అవుదాం చైతు, ప్లీజ్ చైతు, మన ఇద్దరం భార్యాభర్తల్లాగా ఉందాం, మనం లవర్స్గా ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే ఉందాం చైతు, మనం పెళ్లి చేసుకున్నాం పెద్దవాళ్ళని ఎదిరించి, కానీ ఒక్క రోజన్నా సంతోషంగా ఉన్నామా, కాబట్టి నువ్వు నాకు ప్రేమను అందించు, నా ప్రేమను నీకు అందిస్తాను అని చెప్పేసి ఇద్దరు ప్రేమలో మునగాలని చెప్పి జీవన చెప్తూ ఉంటే అప్పుడే చైతన్య అంటాడు, నీ ప్రేమ నీ కళ్ళల్లో కనపడుతుంది జీవన, ఎంతగా కనపడుతుందంటే తట్టుకోలేని ఆనందాన్ని ఇస్తుంది, ఎలాగైనా సరే ఆ సీటు నేనే కొట్టేయాలి అనేసి నీ మనసులో పెట్టుకొని నువ్వు అదంతా కళ్ళల్లో చూపిస్తున్నావు చూడు, నాకు ఇంకా హ్యాపీగా ఉంది అనేసి అనగానే జీవనాకు అర్థమైపోతుంది, ఈ చైతుగాడు నన్ను పసిగట్టేశాడు, నాకు ఆఫీసులో ఆ సీటు కోసమే ఈ చైతుగాడితో ఇలా ఉంటున్నానని వీడు పసిగట్టి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పేసి అర్థమైపోయిందన్నమాట. మొత్తానికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, లాభాల కోసం ప్రేమను చూపించేదానిలాగా కనపడుతున్నానా, నేను కమర్షియల్ లాగా కనపడుతున్నానా, అదా ఇదా అనేసి చైతుతో అనగానే చైతు అంటాడు, అవును నీకు నా మీద ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు మటుకు నువ్వు నీ జాబ్ కోసమే నా మీద ప్రేమను చూపిస్తున్నావని నాకు తెలుసు, నీకు తెలుసు, నువ్వు నటించాల్సినంత అవసరం లేదు, నువ్వు నాతో ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎలాంటిదానివో నాకు తెలియదా, ఎప్పుడు అవసరాన్ని బట్టి మారిపోయే రకానివి నువ్వు, అలాంటిది సడన్గా నీకేదో నా మీద ప్రేమ వచ్చేసినట్టు నటిస్తూ ఉంటే నేను ఎలా నమ్ముతాను అనుకున్నావు, కాబట్టి వెళ్ళు అని చెప్పేసి జీవనాన్ని ఇదిలిచ్చుకుంటాడనమాట. ఒరే చైతు, నాకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నావురా అనేసి అనగానే ఎల్లెళ్ళు అని చెప్పి జీవనాన్ని చిరాగ్గా అంటాడనమాట. ఇంకా జీవన ప్లాన్ మళ్ళీ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది కదా. ఇంకెక్కడ ఇలా ఉంటే తెల్లారిపోతుంది. ఆనంది చక్కగా 4 గంటలకి నిద్ర లేగుస్తుంది. బాగా తలంటు స్నానం చేసుకొని దేవుడు పూజ చేసి టిఫిన్ చేసి క్యారేజ్ కూడా రెడీ చేసేసి
ఏంటి ఆదిత్య గారు ఇంకా లేగరు, పొద్దున్నే త్వరగా వెళ్ళాలి, నన్ను లేపు అని అన్నారు కదా, మొదటి రోజు త్వరగా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, కాబట్టి లేకండి ఆదిత్య గారు అనేసి లేపుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఆనంది, కాసేపు నన్ను పడుకోనివ్వు ఆనంది అనేసి అనగానే, ఈరోజు మీరు క్యాబ్కి ఫస్ట్ రోజు వెళ్తున్నారు డ్రైవర్గా, కాబట్టి మీరు త్వరగా వెళ్ళాలి కదా అని చెప్పేసి ఆదిత్యతో ఆనంది అంటూ ఉంటే, అవును కదా ఈరోజు మొదటి రోజు, ఫస్ట్ రోజే లేటుగా వెళ్తే బాగోదు కదా అనేసి ఆనందిని అలాగే చూస్తూ, నువ్వు ఎప్పుడు లేసావు ఆనంది అనేసి అనగానే, ఎప్పుడోసారి లేసా, ముందు మీరు లేగండి అని చెప్పేసి ఆదిత్యని అంటూ ఉంటే, లేదు ఆనంది నా కళ్ళకు నువ్వు ఎంత అందంగా కనపడుతున్నావో అది ఇది అని చెప్పేసి ఆనందిని దగ్గరగా తీసుకోబోతూ ఉంటే, ఆనంది అంటుంది, మనం ప్రేమగా ఉండే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, కాబట్టి ముందు మనకి పని ముఖ్యం, మీరు ఒక పనికి ఒప్పుకున్నప్పుడు దానికి మనం అతని పని ఇచ్చిన ఆయనకి విలువనివ్వాలి, కాబట్టి మనం త్వరగా రెడీ అయిపోయి మీరు గబగబా బయలుదేరాలి, లేగండి అనేసి అనగానే, సరేనని ఆదిత్య లెగుస్తాడు. రెడీ అయ్యి వచ్చేలోపు టిఫిన్ ప్లేట్ చేతిలో పెడుతుంది ఆనంది. ఏంటి ఆనంది అప్పుడే టిఫిన్ చేసావా అనేసి అనగానే, అయ్యో ఆదిత్య గారు టిఫిన్ ఏంటండి, మీకు మధ్యాహ్నానికి భోజనం కూడా రెడీ చేశా, ఎక్కడ పడితే అక్కడ తిన్నారనుకోండి మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కదా, అందుకే మీకు భోజనం టిఫిన్ అన్నీ రెడీ చేశా, ఇదిగోండి ఎక్కడ పడితే మీరు అక్కడ తినమాకండి, నేను క్యారియర్ కట్టిస్తున్నా, ఇది తినండి అని చెప్పేసి క్యారియర్ తీసి ఇస్తుందన్నమాట. ఆనంది నువ్వు ఎంత గ్రేట్, అసలు ఎన్ని గంటలకు లేసావు, నాతో పాటే పడుకున్నావు కదా, ముందు కూడా పడుకోలేదు, మరి ఎన్ని గంటలకు లేసావు, ఇదంతా ఎప్పుడు రెడీ చేసావు అనేసి ఆదిత్య బెత్తరబోయి చూస్తూ ఉంటే, ఆదిత్య గారు నేను 4 గంటలకు నిద్ర లేచి ఇవన్నీ చేసేసాను అనగానే, నేను జాబ్ చేస్తుంటే నీకు ఇంత కష్టమా ఆనంది అనేసి పాపం బాధపడిపోతూ ఉంటే, అయ్యో ఆదిత్య గారు మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి వస్తారు, మీరు అలా కష్టపడుతుంటే పొద్దున 1 గంట ముందు లేచి ఇలాగ భర్తకు అన్నీ ఏర్పాటు చేయటం ఏ భార్య అయినా కష్టంగా అనుకోదు, చాలా ప్రేమగా చేస్తుంది అని చెప్పేసి ఇంకా ఆనంది ఆదిత్యకి అర్థమయ్యే విధంగా చెప్తుందన్నమాట. ఆదిత్య కూడా ఆనందిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆనంది నిజంగా నేను ఇన్ని రోజులు డబ్బులు, కార్లు, భవనాలు ఉంటేనే కోటీశ్వర్లు, అదృష్టవంతులు అనుకునేవాడిని, కాకపోతే నిజమైన అదృష్టం ఏంటో తెలుసా, మనల్ని ప్రేమించేవాళ్ళు మన దగ్గర ఉండటం, మనల్ని అతి ప్రేమగా చూసుకోవటం కంటే కూడా అదృష్టం ఏముంటుంది, నాకంటే అదృష్టవంతులు ఎవరు ఉండరు ఆనంది అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే, ఇద్దరు అలా చాలా సరదాగా మాటలు చెప్పుకుంటూ ఉంటే ఆనంది అంటుంది, మనం ఇలాగే మాటలు చెప్పుకుంటూ ఉంటే టైం చాలా అయిపోతుంది, అప్పుడు మీ ఓనర్ గారు ఫోన్ చేసి, ఆదిత్య బాబు ఇంక నువ్వు రావాల్సిన అవసరం లేదులే అంటాడు. అనగానే, నిజమే ఆనంది అనినా అంటాడు. సరే నేను వెళ్ళొస్తాను, నాకు ఎదురు వస్తావా అని చెప్పేసి ఆనందిని ఎదురు రమ్మంటాడు. ఆనంది ఎదురు వస్తుంది, ఆదిత్య స్టార్ట్ అయిపోయి గబగబా వెళ్తాడు. ఇంకా ఈలోపే జీవన అలాగే సునంద గారు ఎక్కడ ఆఫీస్లో మీటింగ్ ఉంది, త్వరగా వెళ్ళాలని కారులో వస్తూ ఉంటారా, మధ్యలో ఆ కారు చెడిపోతుంది అన్నమాట. కారు సడన్గా ఆగిపోతుంది. ఆ కార్ డ్రైవర్ దిగి 1కి 4 సార్లు పాము అన్నీ చూస్తూ ఉంటాడు. అతను అంటాడు, మేడం ఇది నేను చేసే వరకు కాదు, దీన్ని నేను కన్ఫామ్గా షెడ్కి తీసుకొని వెళ్ళాల్సిందే అనేసి అనగాని, ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి సునంద గారు అడుగుతారు. షెడ్కి వెళ్తే లేట్గానే వస్తుంది కదా మేడం, కారు త్వరగా అయితే అవ్వదు కదా, కాబట్టి మీరు ఏదైనా బుక్ చేసేసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి సునంద గారికి కార్ డ్రైవర్ చెప్పగానే, ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పేసి ఆవిడ కోపంతో ఇంకా అక్కడి నుంచి జీవన ఏదన్నా క్యాబ్ బుక్ చెయ్యి, మనం క్యాబ్లో వెళ్దాం అనేసి అనగానే, సరే అత్తయ్య గారు అని చెప్పేసి క్యాబ్ బుక్ చేస్తుందన్నమాట. ఆదిత్య అప్పుడే కారు తన చేతికి తీసుకుంటాడు. దండం పెట్టుకుంటూ ఉంటాడు. చూడు వినాయక స్వామి, ఈరోజే నా ఫస్ట్ క్యాబ్ తీసుకొని మా జీవితం కొనసాగిస్తున్నాం, మా జీవితం మంచిగా జరిగేటట్టు చూడు, నాకు చక్కగా ఈ కారు క్యాబ్కి సంబంధించి వర్క్ అంతా బాగా జరగాలి అనేసి దండం పెట్టుకున్నాడో లేదో ఈలోపే కార్ బుక్ చేసుకున్నట్టుగా మెసేజ్ వస్తుందన్నమాట. ఇంకా వెంటనే, స్వామి నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఎవరో కస్టమర్స్ ఓకే చేసుకున్నారు, నేను బయలుదేరుతున్నా, మీకు ఇలా పూలు పెట్టానో లేదో నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనేసి గబగబా స్వామికి దండం పెట్టేసుకొని ఇంకా బయలుదేరి వెళ్తాడన్నమాట. వెళ్ళబోతూ ఆనందికి ఒకసారి గుడ్ న్యూస్ చెప్దామనేసి, ఆనంది నాకు ఇప్పుడే ఫస్ట్ డ్రైవ్కి వచ్చింది మెసేజ్, కాబట్టి నేను బయలుదేరుతున్నా, నేను ఫస్ట్ సారి వెళ్తున్నాను కాబట్టి నీకు చెప్దామనిపించి చెప్తున్నాను అనగానే, సరే ఆదిత్య గారు ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా అనేసి చెప్తుందన్నమాట. చూడు ఆనంది, ఫస్ట్ సారి నేను క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేసుకుంటూ ఉంటే మా అమ్మ రావటానికి లేదు, నువ్వు ఎదురు రాలేదు అనగానే, ఇంటి దగ్గర ఎదురు వచ్చాను కదండి, ఇంకా అంతా మంచి జరుగుతుంది అనగానే, అవునవును ఇంటి దగ్గర ఎదురు వచ్చావు కదా, ఉంటా వెళ్ళొస్తా అని చెప్పేసి బాయ్ చెప్పేసి ఆనంది ఆల్ ది బెస్ట్ చెప్పేసి
ఆదిత్య బయలుదేరతాడనమాట. ఇంకా ఆదిత్య ఎవరు బుక్ చేసుకున్నారా అని ఆలోచిస్తూ ఫోన్ చూసుకుంటూ అలా మొత్తానికి అతను ఇచ్చినటువంటి అడ్రస్కి వెళ్తాడు. అక్కడే సునంద గారు జీవన నిలబడతారనమాట. ఇంకా ఏంటి వీళ్ళ బుక్ చేసుకుంది అమ్మ, ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నానంటే అమ్మ ఈ కారు ఎక్కదు, కాబట్టి నేను ఇక్కడి నుంచేమో వెళ్ళిపోలేను, ఇల్లు నడి రోడ్డు మీద ఉండిపోయారు పాపం, అలా వెళ్ళటం కూడా మంచిది కాదు, ఇది నేను ఫస్ట్ సారి చేస్తున్నటువంటి నా జాబుకు సంబంధించి ఫస్ట్ డ్రైవ్ కదా అనేసి ఇంకా మాస్క్ ఉంటే గబగబా మాస్క్ పెట్టుకుంటాడనమాట. ఇంకా అప్పుడే జీవన అంటూ ఉంటుంది, అత్తయ్య గారు మనం బుక్ చేసినటువంటి క్యాబ్ వచ్చేసిందండి, పదండి బయలుదేరదాం అనేసి ఇంకా నడవబోతూ ఉంటే సునంద గారు కారు దగ్గర ఏదో తట్టుకొని కింద పడిపోతూ ఉంటే ఆదిత్య అమ్మ అనేసి గట్టిగా అరిచి సునంద గారు కింద పడిపోకుండా చూసుకుంటారనమాట. ఆది ఇదేంటి నా కొడుకు ఆది గొంతులాగుంది అనేసి కారులో మాస్క్ పెట్టుకునే ఆదిత్యాని మాస్క్ తీసేస్తుంది. వెంటనే ఆదిత్య అని తెలిసిపోతుంది. ఏంటి ఆదిత్య నువ్వు చేసే జాబు ఇదా, క్యాబ్ డ్రైవర్గా వెళ్తున్నావా, నిజంగానా, అసలు నువ్వు ఇలా కష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానరా అని చెప్పేసి తెగ బాధపడిపోతూ ఉంటే అమ్మ పని చేసుకోవడంలో తప్పు లేదు, నేనేం తప్పు పని చేయట్లేదు కదా, ఇంకా నేను క్యాబ్ డ్రైవర్గా జీతం కోసమే పనిచేస్తున్నాను, నేను ఈ కార్ని క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి, అప్పుడు మేము అనుకున్న అంచనాకి ఎదగలుగుతాము, మేము ఎవరి పేరు వాడుకోకుండా ఎవరి ఆస్తుల మీద ఆధారపడకుండా మా జీవితం మేము గడుపుతున్నాం, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అప్పుడు వెంటనే జీవన నేను ఈ క్యాబ్ అయితే వెక్కను, వేరే క్యాబ్ బుక్ చేయి అని చెప్పేసి అనగానే జీవన అంటుంది, అత్తయ్య గారు మనకి ఇప్పటికే ఆల్రెడీ లేట్ అయిపోయింది, ఇంకా లేట్గా వెళ్ళామంటే మీటింగ్కి అటెండ్ అవ్వలేం, కాబట్టి బావగారే కదా పదండి వెళ్దామని చెప్పేసి బావగారు త్వరగా కారు తీయండి అని చెప్పేసి ఇంకా జీవన సునంద గారు కారు వెనకాల కూర్చుంటారు. ఆదిత్య డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా సునంద అంటుంది, చివరికి నీ గతి ఇలా అయిపోయిందా, చూసావా తల్లిని కాదనుకొని ఇల్లు దాటి వెళ్ళిపోతే నీ పరిస్థితి ఎలా అయిపోయిందో, కాబట్టి ఎప్పుడైనా నేను చెప్పిన మాట వినుంటే ఎంత హ్యాపీగా ఉండేవాడివి, ఇప్పటికైనా మించిపోయింది లేదు, వచ్చేసే ఆదిత్య అనేసి పిలుస్తూ ఉంటే అలా ఎలా వస్తానమ్మా, నేను ఆనందిని కాదనుకొని నేను అసలు ఎక్కడికి అడుగే పెట్టను, ఎందుకంటే ఆనంది నన్ను నమ్ముకొని వచ్చింది, నేను ఒకటే అనుకుంటున్నా ఇలాగా పని చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, కాబట్టి నేను పని చేసుకుంటాను, ఆనంది నేను హ్యాపీగానే ఉంటాం అని చెప్పేసి తేల్చి చెప్పేస్తాడనమాట. అప్పుడే జీవన అనుకుంటూ ఉంటుంది, నాకు మంచి ఛాన్స్, ఇప్పుడు బావగారికి అలాగే అత్తయ్య గారికి గొడవ పెట్టాలి, లేదంటే అయ్యో నా కొడుకు కార్ డ్రైవ్ చేస్తున్నాడు అనేసి అత్తయ్య మారిపోయి ఇంటికి వచ్చేసేయమని అనినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, కాబట్టి నేను ఇప్పుడు ఎలాగైనా సరే వీళ్ళిద్దరికి మధ్య గొడవ పెట్టాలి అని చెప్పేసి అవును బావగారు ఆనంది ఏం చేస్తుంది అనేసి అడగగానే ఆనందియా ఏం చేస్తుంది, చక్కగా కూర్చొని ఇంట్లో ఉండుంటుంది అని చెప్పేసి సునంద గారు అనగానే లేదమ్మా ఆనంది కూడా జాబ్ కోసం ట్రైల్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అదేంటి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఆనందికి ఉంది, ఎందుకంటే ఆనందియే కదా మిమ్మల్ని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయింది, కాబట్టి ఆనంది మిమ్మల్ని సంతోషంగా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత, కాకపోతే మీరు ఇలా క్యాబ్ డ్రైవర్గా నడపడం నాకు చాలా బాధగా ఉంది బావగారు, ఇంకా డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీరు వెనక సీట్లో కూర్చొని హ్యాపీగా దొరలాగా ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇలాగా మీరే డ్రైవ్ చేస్తున్నారంటే నాకు ఎందుకు చాలా బాధగా ఉంది, నా గుండె బరువెక్కిపోతుంది బావగారు అనేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ఆదిత్య అంటూ ఉంటాడు, నువ్వు బాధపడాల్సిన పని ఏమీ లేదు, ఎందుకంటే నాకు ఈ జాబ్ చేయటం చాలా సంతోషంగా ఉంది, నేను తప్పు పని ఏం చేయట్లేదు కదా, నేను హ్యాపీ పని చేసుకుంటున్నాను, కష్టపడుతున్నలో తప్పు లేదు కదా జీవన అని చెప్పేసి ఆ ఆదిత్య జీవనకి జవాబు చెప్తూ ఉంటే సునంద గారు ఏదో మాట్లాడబోతూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటా మరి, బాయ్.